నిజాంపేట మండల కేంద్రంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ నరేందర్ల ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో 2 గ్లాసుల పద్ధతి విడనాడాలన్నారు. కులం పేరుతో దూషించినట్లయితే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అలాగే మద్యపానం, గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, ఉప సర్పంచ్ గేర్గంటి బాబు, వార్డు సభ్యులు పంపరి నగేష్, లక్ష్మణ్, బండారి ఎల్లం, దుర్గయ్య, గ్రామస్తులు గరుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో 1950 జనవరి 26 నుంచి మనకు అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు ఉంటాయి, ప్రాథమిక విధులు ఉంటాయి. ప్రాథమిక హక్కులేమో మనం ఏమి చేయాలి, మనకి ఎటువంటి రక్షణ ఉన్నదని ప్రాథమిక హక్కులు తెలియజేస్తుంది. ప్రాథమిక విధులు ఏం తెలియజేస్తుంది అంటే నువ్వు ఏది చేయకూడదు, ఏది చేయాలి అని తెలియజేస్తుంది. అర్థమైందా? ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కు ఉంటుంది. ప్రతి పౌరుడు కూడా యూనిఫామ్ లేని ఒక పోలీస్ అన్నట్టే. కాకపోతే అంటే సమాజం పట్ల ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది ఉంటుంది. నాకెందుకులే అనుకుంటే గిట్ట ఇది ఒక పాయింట్. తర్వాత మనం అందరం అన్నదమ్ముల వారికి కలిసి జీవించాలి. తర్వాత ప్రతి ఒక్కరికి స్వాతంత్ర హక్కు కూడా ఉంటుంది. అంటే ఎవరో చెప్పి వాళ్ళ కింద మనం పనిచేసి పచ్చడానికి వీళ్ళేరు. ప్రతి ఒక్కరు స్వతంత్రంగా జీవించే హక్కు ఉన్నది. ఏమైనా తప్పులు జరిగినా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, వేరే వాళ్ళ ఏమన్నా మిమ్మల్ని అన్న పై అధికారులకు అంటే మీ దగ్గర ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో కానీ, ఎంపీడీ ఆఫీసులో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ మంచి ప్రూఫ్తో మీరు కంప్లైంట్ ఇవ్వగలరు. అర్థమవుతుంది కదా?